అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే కేంద్రం నుంచి అలాగే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక గొప్ప శుభవార్త అయితే రావడం అయితే జరిగింది. ఈ పీఎం కిసాన్ యోజన పథకం కింద ప్రతి రైతుకి 6,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. అలాగే మన రాష్ట్రంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగానే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద 14,000 రూపాయలు మొత్తం కానీ 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి తేదీ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, సో ఎవరికి విడుదల చేస్తారు అని ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకు తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకే తెలుస్తుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ పీఎం కిసాన్ పథకం కింద చూసుకుంటే ప్రతి రైతుకు 6,000 రూపాయల కింద పీఎం మోడీ గారు అయితే జమ చేసేవారు. అయితే ఇక్కడ ఉన్న మనకి కేంద్రం నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈసారి 6,000 రూపాయలని 2,000 కింద విడతల వారీగా రైతుల ఖాతాలోకి అయితే జమ చేసేవారు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ 2,000 కాకుండా 3,000 కానీ 4,000 కానీ ఒకేసారి వెయ్యాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలామంది రైతులకు ఇప్పుడైతే పంటలు అయితే వేశారన్నమాట. అందులో వాళ్ళకి ఈ పంట భూమి సాయం కింద ప్రతి రైతుకి అవసరాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలని, ప్రతి రైతుకి లబ్ధి చేకూరాలని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందుకు భాగంగా ప్రతి రైతుకి కూడా ఈ 6,000 రూపాయలు అనేవి జమ చేయబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి విడతల వారీగా ఈసారి 3,000 4,000 పెంచి ఒకేసారి అయితే రైతుల ఖాతాల్లోకి నేరుగా అయితే విడుదల చేయనున్నారన్నమాట. ఇది రైతులకి గొప్ప శుభవార్త అని చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా విడుదల చేయనున్నారు. అయితే తేదీ ఎప్పుడు అంటే ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత అయితే రావడం లేదని చెప్పి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే ఈ సూపర్ 6లో భాగంగానే అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు కదా. అయితే ఇందులో మనకి గత ప్రభుత్వంలోని రైతు భరోసా పథకం కింద ఈ డబ్బులు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేసేవారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ రైతు భరోసా పేరుని ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మార్చి ప్రతి రైతును ఆదుకోవాలని అయితే భావిస్తుంది. అయితే ఈసారి ఈ ప్రభుత్వం 14,000 రూపాయల వరకు పెంచి కూడా ప్రతి రైతుకి లబ్ధి చేకూరేలాగైతే చూస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఈ 14,000 రూపాయలు ప్రతి రైతుల ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ మనకి ఈ 14,000 రూపాయలు అనేవి ఒకేసారి కాకుండా ఇక్కడ మనకి 2 విడతలకు అయితే విడుదల చేయనున్నారన్నమాట. అంటే విడతల వారీగా అయితే విడుదల చేయనున్నారు. అయితే మొదటి విడతలో చూసుకుంటే 7,000 రూపాయలు అంటే 14,000 నుంచి 7,000 రూపాయలు అయితే ఈ యొక్క రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నారు. మొత్తంగానే ఈ 7,000 రూపాయలు అలాగే పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు కూడా ప్రతి రైతుల ఖాతాలో అయితే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అంటే మొత్తంగా ఈ 7,000 రూపాయలు ఈ 2,000 రూపాయలు మొత్తం 9,000 రూపాయలు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి అయితే జమ అవుతున్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇంకా ఎవరైనా అన్నదాత సుఖీభావ పథకం కింద అలాగే పీఎం కిసాన్ పథకం కింద ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారైతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుందన్నమాట. ఇందులో భాగంగానే ప్రతి రైతుకి లబ్ధి చేకూరుతుంది. అయితే ముఖ్యంగాని ఈ యొక్క పీఎం కిసాన్ పథకం అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి ఖాతాలో డబ్బులు అనేవి అయితే ఎప్పుడు జమ అవుతాయని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగానే ఈ సూపర్ 6 పథకాన్ని అయితే అమలులో చేశారు కదా. అవి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ పెన్షన్ పెంచడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఆగస్టు 15వ తేదీన
నాడు చూసుకుంటే అన్న క్యాంటీన్లు అయితే మళ్ళీ పునఃప్రారంభించాయన్నమాట. అప్పుడు మనకి ఒక్కొక్క పథకాన్ని అయితే అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. అలాగే తర్వాత నెలలోని ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ఇలా ఒక్కొక్క పథకాన్ని అయితే ప్రతి పథకాన్ని అంటే తల్లికి వందనం కానీ, మహాశక్తి పథకం కానీ ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి రైతుకి లబ్ధి చేకూరాలి కాబట్టి ప్రతి ఒక్క రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు. అయితే ఇది మనకి ఈ యొక్క నెలాఖరులోగా లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా ఆలస్యమైంది. కాకపోతే ఏంటంటే ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా ఆలోచన అయితే చేస్తున్నారు. ఎంత బడ్జెట్ కేటాయించాలి దీనికైతే అనేది ప్రతిదీ కూడా అధికారులతో చర్చించి ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయనున్నారు. దానికి కాస్త సమయం పడుతుందని ప్రతి రైతుకు అయితే సూచించడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఇందుకే మనకి ఇక్కడ రైతులకు సంబంధించి ఖాతాలోకి డబ్బులు జమ చేయడం అయితే ఆలస్యం అవుతుందన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట. ఇలాంటి సమాచారాలన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.